పార్టీకి ఉంది అధ్యక్ష. ఆ రోజు సన్న వడ్లేస్తే ఊరే అన్నది మీరు. ఇవాళ కౌలు రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలి భరోసా? వాళ్ళు అద్దె ఇళ్లలో ఉన్న ఓనర్, అద్దె ఇళ్లలో ఉన్నోడు ఓనర్ అవుతాడా? కౌలు రైతు ఓనర్ అవుతాడా అని ఆ రోజు మీరు మాట్లాడారు. ఇవాళ రైతుల మీద ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు. నేను సవాల్ చేస్తున్నా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న అందరి భూముల మీద క్లీన్ గా అక్కడ ఒక దగ్గర 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటది, కానీ 10 మంది పేర్లు ఉంటాయి. అది బయట తీయండి. వాళ్ళకి ఇప్పుడు 5-6 లక్షల జీతాలు ఎత్తుకునేటోళ్ళు కూడా రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు. మీ హయాంలో గుట్టల సాగులో లేకుండా తీసుకున్నారు. మాలాంటి ఏరియాలలో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకు మీ హయాంలో ₹1 రాలే, కానీ వాళ్ళు పంట పండించారు. మీరు ఇచ్చింది రైతు బంధు, రైతు పెట్టుబడి కాదు, పట్టా పెట్టుబడి ఇచ్చారు. పట్టా ఉంటేనే ఇచ్చారు ఆ రోజు. కానీ కౌలు రైతులకు ఇయ్యలే, చిన్న సన్నకారు రైతులు పట్టా లేనటువంటి వాళ్ళకి ఇయ్యలే. అదే విధంగా రైతు రుణమాఫీ గురించి గొప్ప చెప్తున్నారు. మీరు అనేక మందిని మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది, రుణమాఫీ కాదు. రుణమాఫీ కాదు, అది వడ్డీ మాఫీ. ఆ వడ్డీ మాఫీలో కూడా మీరు అనేక మందికి రైతులకు నిబంధనలు పెట్టడం తోటి చాలా మంది ఈ నిబంధనల మూలంగా మేము ఇచ్చినటువంటి రుణమాఫీలోకి కూడా కొంతమంది రెన్యువల్ కానేటువంటి పరిస్థితి వాస్తవం. అలాంటి వాళ్ళే ఆగింది. అది 2014 నుంచి కొనసాగుతూ వస్తుంది. మీరు చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు కొనసాగుతూ వస్తున్నాయి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మీరు అన్ని బాగా చేసినాక 30,000 కోట్ల రైతుల రుణమాఫీ కాకుండా ఎట్లున్నాయి? మీరు అన్ని రైతులను రాజులను చేసిర్రు, రైతు బంధు ఇచ్చిర్రు, అన్ని చేసినాక మళ్ళా 30,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఎందుకు భారమైంది? ఎందుకు రుణాలు మిగిలినాయి? అది చెప్పండి. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారికి ఒకటే అడుగుతున్నా, మీరు 10 ఏళ్లలో భూమి లేనటువంటి ఒక్క పేదింటి బిడ్డలకు మీరేమిచ్చారు? ఓకే, 100 ఎకరాలు ఉన్నోళ్ళ గురించి అన్ని ఇయ్యాలే, లక్షల జీతాలు వచ్చినా అన్ని ఇయ్యాలే అని అంటున్నారు. మరి పేదోడికి మీరు ఈ 10 ఏళ్లలో కనీసం ఉచితంగా కరెంట్ ఇయ్యలే, కనీసం ఇవాళ ఉచితంగా ఎర్ర బస్ ఫ్రీ ఇస్తే కూడా మీరు ఓర్వలేకపోతున్నారు. అదే విధంగా వాళ్ళకి 10 ఏళ్లలో ఏమిచ్చిర్రు? భూమి లేని వాళ్ళకి ఏమిచ్చారు? మేము ఇప్పుడు భరోసా కింద 12,000 రూపాయలు పెట్టినాం, ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం, కుటుంబ భారాన్ని తగ్గించడం కోసం పేదింటి బిడ్డలకు, ఆడబిడ్డలకు 500 గ్యాస్ చేసినాం. మీరు ఎందుకు చేయలేదు? మరి మేము ఉచితంగా బస్సు పెడితే గగ్గోలు పెడుతున్నారు, ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తే గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి. మీ వైఖరి ఏందో అంటే అందరికి వాళ్ళు 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఉన్నా కూడా ఇవ్వండి అని అంటారా? అదే చెప్పండి. నేను ఈ సందర్భంగా కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా, దయచేసి ఎవరెవరికి ఎంతెంత పోతుందో